నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని తెలుసు, ఎందుకంటే అదే బ్యాచిలర్స్ మటన్ కర్రీ ఫుల్ వీడియో కోసమేగా వచ్చేసా. ఈ మటన్ కర్రీ మీరు ఎప్పుడు చేసినా సూపర్ టేస్టీగా రావాలంటే మన రెసిపీ ఫాలో అవ్వాల్సిందే మామ. ముందే మనం బ్యాచిలర్స్ కాబట్టి మన దగ్గర అసలే కొన్ని సామాన్లు ఉండవు. ఉన్న వాటిలతో ఎలా చేసుకోవాలో చెప్తామా. చూసారుగా కర్రీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటది. ఇది బిగినర్స్ అయినా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఎవరైనా ఇలా మటన్ కర్రీ చేసుకొని తృప్తిగా మీరు రోటీలు అయినా తినచ్చు, వైట్ రైస్ అయినా తినచ్చు మా. అలా బాగా ఉడికిన మటన్ ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటదిరా చారీ. జంపర్ మే బంపర్ జమారే. మరి ఇంకా ఏంటి మా చూస్తున్నారు, రండి ఎలా చేసుకోవాలో చెప్తా. మనం ఆల్రెడీ టెస్కో నుండి తెచ్చిన మటన్ ని కట్ చేసి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసాం మన ఛానల్లో. ముందుగా మనం మటన్ ని నీట్ గా 2-3 టైమ్స్ కడగాలి మావా. నీట్నెస్ ఇంపార్టెంట్. నేనైతే 1.2 kgs మటన్ తీసుకున్నా. A few moments later. Now here comes the onions cutting part. మీరు కావాలనుకుంటే ఈ ప్రొసీజర్ ని వేరే వాళ్ళకి ఇచ్చి స్కిప్ చేయొచ్చు. మీరు కూడా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు నా అలా ఏడవకుండా ఉండాలి అని చెప్పంటే మీరు ఆనియన్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకోండి, అప్పుడు మీరు అస్సలు ఏడవరు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఒక 2 నుంచి 3 పెద్ద ఆనియన్స్, ఒక 2 నుంచి 3 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, అంతే మా. ఈ టమాటాస్ కి చిట్కా ఏం లేదు మా. టమాటా కోసేటప్పుడు మీ చేతులు జాగ్రత్త, అంతే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇప్పుడు పచ్చిమిర్చి మా. పచ్చిమిర్చిని మీరు రోజు కోసుకునేలా అడ్డంగా కాకుండా నిలువుగా కోసుకోండి. ఎందుకలా కోసామని మాత్రం నన్ను అడగండి. ఇలా మీరు ఒక అరగంట కష్టపడి కోసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. అలా కడిగిన మటన్ కూడా తీసుకొని ఇంకా మీరు స్టవ్ స్టార్ట్ చేసి అందులో నెయ్యి వేయండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే మీరు నెయ్యి వేసుకోండి, లేదా మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మన దగ్గర కుక్కర్ లేదు కాబట్టి మనం ప్యాన్ లో చేసేస్తున్నాం. ఇంకో హైలైట్, మన దగ్గర కుక్కర్ ఎందుకు లేదురా అని చెప్పంటే మా అక్క నేను ఒక 5 kg మటన్ వండుకొని తినేలా కుక్కర్ ని పార్సిల్ చేయక్క అని మా అక్కని అడిగితే మా అక్క ఒక 1/2 kg మటన్ సరిపోయేలా కుక్కర్ ని పార్సిల్ చేసింది మా. మనం ఏం చేయలేం దానికి. ఇంకా అలా నెయ్యిలో ఆనియన్స్ బాగా వేగాక పచ్చిమిర్చి వేసుకోండి మా. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత టొమాటోస్ వేయండి. ఆ టొమాటోస్ అవన్నీ ఇంకా పచ్చివాసన పోయేలా మొత్తం బాగా కలదిప్పుకోండి. ఏమయ్యో చూసావా, మాస్టర్స్ చేయరా అని చెప్పి పంపిస్తే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాడు. ఫైనల్లీ కారం వేయాల్సిన టైం అయితే వచ్చేసింది మా. మనమైతే గుంటూరు నుంచి కాబట్టి మా అమ్మ గుంటూరు నుంచి పంపించిన కారం ఉంది, అదైతే నేను ఒక 4-5 స్పూన్లు వేసాను. మీరు మీ స్పైసీనెస్కి తగినంత వేసుకోండి. అలాగే కారంతో పాటు ధనియాల పొడి అండ్ పసుపు కూడా వేసుకోండి మా. దాని తర్వాత ఇంకా ఫైనల్లీ మనం కాసేపు అలా ఉంచుకొని మటన్ వేయాల్సిన టైం కూడా వచ్చేసింది. మటన్ వేసుకొని బాగా కలదిప్పండి, ఓకేనా. కింద ఉన్న మసాలా మొత్తం బాగా ముక్కకు పట్టేలా తిప్పాలి మీరు, ఓకేనా. అలా చూసుకుంటూ తిప్పండి. అలా ఇంకా బాగా తిప్పేసిన తర్వాత మూత పెట్టుకొని టైమర్ అయితే స్టార్ట్ చేయండి మామ. ఇప్పుడు నుంచి మీరు 40 minutes ఉడికించుకుంటే చాలు. సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ మీరు ముందు వేస్తే ఏమైందంటే ముక్క అనేది మెత్తగా ఉడకదు. మీరు అంతా కలిపిన తర్వాత లాస్ట్లో వేసుకున్నా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి బాగా కలపండి. నేనైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక పక్కనే. రైస్ కూడా అయిపోయింది, ఇంకా కర్రీ కోసమే వెయిటింగ్. కర్రీ కూడా ఆల్మోస్ట్ వచ్చింది. అలా వాటర్ వచ్చాయి కదా. A few inches later. ఇప్పుడు 25 minutes తర్వాత మీరైతే గరం మసాలా వేసుకొని ఒక 10 minutes ఉడికించుకొని దించేయచ్చు మావా. ఇంక మీ కర్రీ అయితే అయిపోయినట్టే. అబ్బా అమృతం అండి. సూపర్ అండి, బా చాలా టేస్ట్ ఉంది. అండ్ మీకు ఇంకో చిట్కామో, మీరు కానీ బై మిస్టేక్లో సాల్ట్ కానీ ఎక్కువ వేసేస్తే నిమ్మకాయ పిండండి, సెట్ అయిపోద్ది.
వెజిటేరియన్స్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. మటన్ తినకుండా ఇన్ని రోజులు బతికాను, ఇంకొన్ని రోజులు బతకలేనా? వాటర్ మొత్తం అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, 40 minutes అయితే అయింది. ఒకసారి వాసన చూసుకోండి, అబ్బా గుమ్మలు ఆడిపోతుంది. ఇంకంతే మా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. Two 2,000 years later. మీరు కావాలనుకుంటే లాస్ట్లో కూడా వాటర్ పోసుకోవచ్చు మా. నాకైతే ఇలా సెమీ గ్రేవీగా ఇష్టం, అందుకే నేను ఇలా చేసుకున్నా. సూపర్ మా. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే నేను చాలా ప్రశాంతంగా తిన్నాను మా. ఇలాగే తిన్నాను నేను. ఇంకా మూవీ లేకుండా మటన్ కర్రీ ఏంటి మావా, అందుకే ఇంకా మిరాయి మూవీ పెట్టేశా. ఈ మూవీ కూడా సూపర్ ఉంది. సరేనా, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేయ్ మావా. సరేనా, ఉంటా, బాయ్.